అతను 94 ఏళ్ల ఒక వృద్ధుడు. అద్దె ఇంట్లో ఉంటూ సమయానికి ఇంటి అద్దె కట్టలేకపోయాడు. దీంతో ఇంటి అద్దె ఇవ్వమని ఆ ఇంటి ఓనర్ పదే పదే అడిగి విసిగి చెంది చివరికి ఆ వృద్ధుడి సామాన్లని బయటపడేశాడు. కానీ మరుసటి రోజే ఆ వృద్ధుడి ఇంటికి వరుసగా పెద్ద పెద్ద కార్లు రావడంతో ఇంటి ఓనర్ తో పాటు అందరూ షాక్. మరి ఏం జరిగింది? ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరు? ఆయన ఏం చేసేవారు? చివరికి ఎలాంటి నిజం బయటపడిందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇది రియల్ గా జరిగిన సంఘటన కాబట్టి లైక్ కొట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ 94 ఏళ్ల వృద్ధుడు కొంతకాలం పాటు అద్దె ఇంట్లో ఉంటూ మొదట్లో అద్దె బానే చెల్లించారు. కానీ తర్వాత అతను అద్దె కట్టకపోవడంతో ఆ ఇంటి ఓనర్ ఆ పెద్దాయన దగ్గర ఉన్న వస్తువుల్ని బయటపడేశాడు. నిజానికి ఆ వృద్ధుడి దగ్గర పెద్దగా వస్తువులంటూ ఏం లేవు. ఒక పాత మంచం, 4 గిన్నెలు, ఒక బకెట్, ఒక చాప, 2 జతల బట్టలు, 2 కొయ్య హ్యాంగర్లు, ఇంతకు మించి ఆయన దగ్గర పెద్దగా వస్తువులు ఏం లేవు. అయితే ఆ ఇంటి ఓనర్ ఆ వస్తువులన్నీ బయటపడేస్తున్న సమయంలో ఆ పెద్దాయన నాకు కొంచెం సమయం ఇస్తే అద్దె చెల్లిస్తానని ఆ ఇంటి యజమానిని బ్రతిమిలాడుకున్నాడు. ఇక ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆ వృద్ధుడి బాధని చూసి ఆ యజమానిని ఒప్పించారు. దీంతో ఆ యజమాని ఇక ఇదే లాస్ట్ అని కొంత టైం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ పెద్దాయన తన వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకుంటున్న సమయంలో అదే సమయంలో అక్కడ ఒక జర్నలిస్ట్ ఉండగా ఆ సంఘటన గమనించి ఫోటోస్ తీశాడు. అంటే అద్దె ఇంటి నుంచి వృద్ధుణ్ణి గెంటేసిన ఓనర్ అనే టైటిల్ తో కంటెంట్ దొరకందని అనుకున్నాడు. అప్పట్లో రీల్ కెమెరా ఉండడంతో రీల్ ని కడిగించి దానిని ఒక పత్రిక ఎడిటర్ కి చూపిస్తూ ఆ ఫోటోను ఫస్ట్ పేజీలో పెట్టాలని జర్నలిస్ట్ చెప్పాడు. దీంతో ఎడిటర్ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని ఆ జర్నలిస్టుతో అసలు ఆ పెద్దాయన ఎవరో నీకు తెలుసా అని అడగడంతో దాంతో ఆ జర్నలిస్ట్ అతనెవరో తెలియదు కానీ ఆ పెద్దాయన విషయంలో జరిగిన సంఘటన వల్ల ఒక కంటెంట్ క్రియేట్ అవుతుందని తీసుకొచ్చాననడంతో అప్పుడు ఆ ఎడిటర్ సరే ఈ ఫోటో మొదటి పేజీలోనే వస్తుంది, అంతేకాదు ఈ ఫోటో రేపు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని ఆ జర్నలిస్టుతో అన్నాడు. ఇక ఆ జర్నలిస్ట్ తను తీసిన ఫోటో మొదటి పేజీలో వస్తుందని చాలా మురిసిపోయాడు. అలా మరుసటి రోజు ఉదయం ఆ పేపర్ చూడగానే జర్నలిస్ట్ ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే మొదటి పేజీలో తను అన్నట్టుగానే ఆ పెద్దాయన ఫోటో పెట్టగా ఆ ఫోటోకి మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా గారు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న మన భారత మాజీ అని పెట్టి 1990లోని రాజకీయ నాయకుల లగ్జరీ లైఫ్ గుల్జారీలాల్ నందా గారు ఆ అద్దె ఇంటి పరిస్థితి ఫోటోల్ని పోల్చుతూ కంటెంట్ ఇచ్చారు. 2 సార్లు దేశ ప్రధానిగా ఎన్నో ఏళ్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుల్జారీలాల్ నందా గారి అతని జీవన పరిస్థితులను పోల్చుతూ మాజీ ప్రధానికి సొంత ఇల్లు లేదని చెప్పుకొచ్చారు. అలా ఆ స్టోరీ అంతా చదివిన జర్నలిస్ట్ కి తను ఫోటో తీసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదని అర్థం కాగా తను ఇంట్లో నుంచి గెంటేయాలని చూసిన వ్యక్తి దేశ మాజీ ప్రధాని అని ఆ ఇంటి యజమానికి తెలియడంతో ఆయన కూడా షాక్ అయ్యాడు. వెంటనే ఆ ఇంటి యజమాని గుల్జారీలాల్ నందా గారి దగ్గరకెళ్లి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగాడు. దీంతో గుల్జారీలాల్ నందా గారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇక ఆ జర్నలిస్ట్ ఆ ఇంటి యజమానితో పాటు ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇన్నాళ్లు ఈయన గురించి తెలుసుకోలేక చాలా తప్పు చేశామని కనీసం క్షమాపణలు చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ సైలెంట్ అయ్యారు. అలా అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. మరి దేశానికి 2 సార్లు ప్రధాని అయిన గుల్జారీలాల్ నందా గారి జీవితం చివరికి అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టలేని పరిస్థితికి ఎలా వచ్చారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయన 2 సార్లు భారత ప్రధానిగా కొన్నేళ్ల పాటు కేంద్ర మంత్రిగా చేశారు. అయితే భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత గుల్జారీలాల్ నందా గారు 14 రోజుల పాటు తాత్కాలిక ప్రధానిగా చేశారు. తర్వాత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించాక కూడా ప్రధానమంత్రిగా చేశారు. ఈయన పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించగా 1921 నాటికే ప్రొఫెసర్ గా బాధ్యతల్లో ఉన్నారు. అప్పట్లోనే కార్మిక సమస్యలపై బాగా పోరాటం చేశారు. అంతేకాదు ఇండిపెండెన్స్ కోసం పోరాడి జైలుకు కూడా వెళ్లారు. అయితే 1937లో బ్రిటిష్ ప్రభుత్వంలో బొంబాయి అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఆ సమయంలో పార్లమెంట్ సెక్రటరీ చేశారు. ఇక 1950 వరకు ఆయన బొంబాయిలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూనే ఉన్నారు. తర్వాత 1951లో ప్లానింగ్ మినిస్టర్ గా బాధ్యతలు స్టార్ట్ చేశారు. తర్వాత పలుసార్లు ఎంపీగా చేశారు. 1962 నుండి 63 వరకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిగా, 1963 నుండి 66 వరకు కేంద్ర హోం మంత్రిగా చేశారు. ఇక 1970-71 రైల్వే మంత్రిగా చేశారు. అలా ఇన్నేళ్ల పాటు ఇన్ని పదవుల్లో గెలిచిన ఈయన చాలా సాధారణ జీవితమే గడిపారు. గుల్జారీలాల్ నందా గారి పర్సనల్ విషయానికి వస్తే ఈయనకి పెళ్లి కాగా భార్య, 2 కొడుకులు, కూతురు ఉన్నారు.
అయితే నందగారు పలు దేశాల్ని సందర్శించి కార్మికుల జీవితాలపై అధ్యయనం చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి పలు సలహాలిస్తూ ఉండేవారు. అలా ఇంత చేసినా ఇన్ని గౌరవనీయమైన పదవులు బాధ్యత తీసుకున్నప్పటికీ నందగారికి సొంతిల్లు కారు లేవు. అంతేకాదు ఎలాంటి ఆస్తుల్ని కూడబెట్టలేదు. పైగా ఈయనకి చెప్పుకోదగ్గ ఆదాయం కూడా లేదు. కేవలం ఒక సాధారణ వ్యక్తిలా సాధారణ జీవితం గడిపారు. అయితే ఈయన ఒక్కసారి మంత్రివర్గం నుండి తప్పుకున్న తర్వాత మళ్లీ రాజకీయం జోలికి వెళ్లలేదు. ఇక తన పిల్లల్ని కూడా రాజకీయాలకి దూరంగా ఉంచారు. వారు తమ కాళ్లపై వాళ్లు నిలబడేలా చేశారు. ఈ క్రమంలో పిల్లలకి భారంగా ఉండకూడదని వేరుగా ఉండడం మొదలుపెట్టారు. ఇక అప్పట్లో పార్లమెంట్ సభ్యులకి మంత్రులకి పెన్షన్లు పెద్దగా ఉండేవి కాదు. అంతేకాదు అప్పటి కాలంలో ప్రభుత్వం పెన్షన్ ఆఫర్ చేసినా కొందరు నాయకులు తీసుకోవడానికి ఇష్టపడేవాళ్లు కాదు. అంటే తమకి ఉన్నంతలోనే తృప్తి పడేవారు. ఎక్కువగా ప్రజల అవసరాల కోసమే డబ్బులు ఖర్చు చేసేవారు. ఇక అలాంటి మనస్తత్వం ఉన్న వారిలో గుల్జారీలాల్ నందాగారు కూడా ఒకరు. కనీసం తన పేరును కూడా ఎక్కడా వాడుకోలేదు ఆయన. అదే కొందరు నాయకులు మాత్రం తమ పదవి పేరు చెప్పుకొని బయట ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఈ కాలంలో అందరూ ఇలాగే ఉన్నారు. ఇక గుల్జారీలాల్ నందాగారు మాత్రం చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఒక పాత అపార్ట్మెంట్ లో తన భార్యతో కలిసి ఉండేవారు. ఎక్కడికైనా వెళ్లినా కూడా ఒక మామూలు వ్యక్తిలాగా ఉండేవారు. ఇక తను పాఠాలు చెప్పగా వచ్చిన డబ్బులతో కొంతకాలం గడిపారు. కానీ ఆ తర్వాత డబ్బులన్నీ అయిపోవడంతో చివరికి ఇంటి అద్దె కట్టని పరిస్థితి వచ్చింది. కనీసం అప్పు కూడా చేయటానికి ఈయన ఇష్టపడేవారు కాదు. ఓసారి నందగారి ఇంటికి తన పాత మిత్రుడు వచ్చి నందగారి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. వెంటనే స్వాతంత్ర సమర యోధులకి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ గురించి తెలుసుకుని ఆ విషయం నందగారికి చెప్పారు. అప్పుడు నందగారు తన పెన్షన్ ఆశించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడలేదని, మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడానని చెప్పి పెన్షన్ ని వద్దన్నారు. దీంతో ఆయన మిత్రులు కొందరు స్వాతంత్ర సమర యోధులు నందగారి చేత బలవంతంగా సంతకం పెట్టించి ఆ దరఖాస్తును ప్రభుత్వానికి అందించారు. ఇక అప్పటికి ఆయన వయసు 87 ఏళ్లు. అదే సమయంలో కార్మిక సంఘాల నేతలతో పాటు దేశంలో నాయకులలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో పాత తరం నాయకులను పక్కనకి పెట్టేశారు. అలా నందగారి విషయంలోనూ అదే జరిగింది. ఎవరి కోసమైతే ఆయన పోరాటం చేశారో ఆయా సంఘాల నాయకులు నందగారిని మరిచిపోయారు. దీంతో అప్పుడు నందగారికి ప్రభుత్వం ఇచ్చిన 500 రూపాయల పెన్షన్ మాత్రమే ఆధారమైంది. పైగా ఈయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. ఇక అపార్ట్మెంట్ లో ఒక్కరే ఉండేవారు. అలాగే తను మాజీ ప్రధాని అని ఏనాడు ఎవరికి చెప్పలేదు. అలా ఆ ఇంటి యజమానికి కూడా నందా గురించి పెద్దగా తెలియకపోవడంతో అద్దె కట్టలేదన్న విషయంలో ప్రతిసారి ఆయన మీద అరుస్తూ వచ్చాడు ఆ ఇంటి యజమాని. ఇక నందా గారి పరిస్థితి మరింత దారుణంగా మారడంతో అలా 6 నెలలైనా అద్దె కట్టకపోయేసరికి యజమాని ఇల్లు ఖాళీ చేయమని గొడవ పడేవాడు. అయినప్పటికీ నందా గారు తాను ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటకి చెప్పకుండా మీ అద్దె మొత్తం చెల్లిస్తాను కానీ కొంచెం సమయం కావాలని మెల్లిగా అడిగేవారు. నిజానికి నందగారు తన దగ్గర డబ్బు ఉంటే వెంటనే చెల్లించేవారు. అలా ఆ ఇంటి యజమాని కాస్త ఆలోచించి టైం ఇచ్చాడు. అలా కొన్ని నెలల తర్వాత మళ్లీ డబ్బు కోసం యజమాని వచ్చి నందగారితో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాదు ఇంట్లో ఏమైనా వస్తువులున్నాయా అని లోపలికెళ్లి చూడగా అక్కడ నందగారి వస్తువులు చూసి షాక్ అయ్యాడు. అంటే ఆయన దగ్గర పెద్దగా వస్తువులు లేకపోవడంతో ఈ వృద్ధుడు అద్దె కట్టడం కష్టమని భావించి నందగారి వస్తువుల్ని బయటపడేశాడు. అప్పుడే ఆ జర్నలిస్ట్ ఈ ఫోటోల్ని తీయగా అవి మరుసటి రోజు న్యూస్ పేపర్ లో ఫస్ట్ పేజీలో రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆ ప్రాంతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర మంత్రులంతా వాహనాల్లో తరలివచ్చారు. నందగారి దగ్గరకు అందరూ అలా వరుసగా వాహనాల్లో రావడంతో అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. అప్పుడు నందగారి వయసు 94 ఏళ్లు. అయితే అక్కడికి వచ్చిన ప్రభుత్వం ఉచిత ఇల్లు ఇస్తామని అనగా అందుకు నందగారు తనకి ఎలాంటి ఆఫర్ వద్దని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ ఇల్లు ఖాళీ చేసి కొంత టైం గ్యాప్ తీసుకుని ఢిల్లీలో కనిపించారు. అప్పుడు కూడా ఆయన చాలా అంటే చాలా సాధారణంగా ఉన్నారు. తర్వాత 1997లో భారత ప్రభుత్వం గుల్జారీలాల్ నందగారికి భారతరత్న ప్రకటించింది. దీని తర్వాత కూడా సాధారణ జీవితమే గడపగా తన 99వ ఏట ఈ లోకాన్ని వదిలేళ్లారు. చూశారు కదా గుల్జారీలాల్ నందగారు ఎంత గొప్ప నాయకుడో. ఇలాంటి నాయకులు ఇప్పుడు ఉంటే ఈ దేశం ఇంకా బాగా ఉండేదేమో. కానీ ఇప్పుడున్న కొందరు నాయకులు ఎలా ఉంటున్నారో, వాళ్ళ పాలన ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు, చూస్తూనే ఉన్నాం. మరి గుల్జారీలాల్ నందగారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.